నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ ప్రజలు కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగే బతుకమ్మ పండుగ. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అంతేకాకుండా అందమైన ఈ పూల పండుగను దేశాలకు తీసుకెళ్లి పరిచయం చేసింది. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుతుంది బతుకమ్మ పండుగ. అయితే 9 రోజులు ఆడుకునే ఈ పండుగలో తొలి రోజును ఎంగిలిపూల బతుకమ్మగా ఎందుకు పేర్కొంటున్నారు? బతుకమ్మను దుర్గాదేవి రూపంగా అమ్మవారిగా భావిస్తున్నప్పుడు ఎంగిలిపూల బతుకమ్మగా ఎందుకు సంబోధిస్తున్నారు? దేశంలో ఎక్కడా లేని పూలను పూజించే సాంప్రదాయం ఒక్క తెలంగాణకే ఎందుకు సొంతమైంది? అంత గొప్ప చరిత్ర గురించి మన జనసామాన్యానికి తెలియని లోతైన విషయాలేంటి? ప్రతి పండుగకు ఓ చరిత్ర ఉంటుంది. ప్రతి సంప్రదాయానికి ఓ నేపథ్యం ఉంటుంది. తరాలు గడుస్తున్న కొద్దీ ఆచారాలు సంప్రదాయాలే పండుగలై ప్రజలకు వినూత్నమైన జీవన విధానాన్ని పరిచయం చేస్తూ ఉంటాయి. తెలంగాణ ప్రజలకు ఆ విధంగా అపురూపంగా వచ్చిన పండుగే బతుకమ్మ పండుగ. తెలంగాణ ప్రజలు బతుకమ్మను సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా పూజిస్తారు. తమ కష్టాలను ఈడేర్చాలని అమ్మవారిని పాటలతో చప్పట్లతో వేడుకుంటారు. అయితే ఈ పండుగ ఎలా ఏర్పడింది, దాని నేపథ్యం ఏంటి అనే విషయాల గురించి తెలుసుకునే క్రమంలో కొన్నేళ్ల క్రితం వచ్చిన అమ్మోరు సినిమాలోని రోమాంచితమైన దృశ్యం గుర్తుకు రావాల్సిందే. హాయిగా సాగిపోతున్న ఊళ్ళో ప్రజలందరూ అనుకోకుండా కష్టాల పాలవుతారు. ఇంటిల్లిపాది రోగాల బారిన పడి ప్రతి ఇంటి నుంచి శ్మశానానికి శవాలు క్యూ కడతాయి. అప్పుడు ఊరి ప్రజలంతా అమ్మోరు కోసం ఎంతో భక్తిగా జాతర చేస్తారు. వారి జాతరకు, వారు చేసే పూజలకు సంతృప్తి చెందిన అమ్మోరు ఆ ఊరిని బాగు చేసేందుకు రంగంలోకి దిగుతుంది. అమ్మోరును ఆఖరి నిమిషంలో గుర్తించిన ఓ భక్తురాలు ఆ తల్లి శాశ్వతంగా తమ ఊళ్ళోనే ఉండాలని జనహిత స్వార్థంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ విషయం గ్రహించిన అమ్మోరు ఆ భక్తురాలికి ఇచ్చిన మాట ప్రకారం శాశ్వతంగా ఉండిపోయింది. అమ్మోరుగా వెలిసి పూజలు అందుకుంటోంది. అప్పటి నుంచి ఆ ఊళ్ళో క్రమం తప్పకుండా జాతరలు జరుగుతున్నాయి. తెలంగాణలో తిరుగులేని ఆచారంగా శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంగా ఆవిర్భవించిన బతుకమ్మ పండుగకు అలాంటి చరిత్ర ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే వరంగల్ జిల్లాకు చెందిన ఆచార్య వంగాల శాంతి కృష్ణుడు బతుకమ్మ పండుగపై పరిశోధన చేసి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చేదాకా ఈ పండుగకు మూలాలు ఎక్కడున్నాయి, ఈ పండుగ ఎలా వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. అయితే వరంగల్ జిల్లాలోని తక్కళ్లపల్లి వంశీకులకు ఈ విషయాలు తెలిసినా దాన్ని లిఖించి గ్రంథస్థం చేయాలన్న ఆలోచన అప్పటి సమైక్య పాలకులకు లేకపోయింది. తెలంగాణ ఆవిర్భవించిన తరువాతనే ఇక్కడ మరుగున పడిపోయిన అనేక అంశాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి, చారిత్రక అంశాలుగా భాషిస్తున్నాయి. ఒక గ్రామంలో మొదలైన బతుకమ్మను కొలిచే ఆచారం నిజాం ప్రభువుల కాలంలో హైదరాబాద్ సంస్థానం అంతటా విస్తరించాయి. ఆ పండుగకు ఉన్న ప్రాశస్త్య బలం, తన పూజ కోసం స్వయంగా అమ్మవారే ఆదేశించిన చారిత్రక నిజం దాదాపు 200 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తోంది. బతుకమ్మ పండుగపై చేసిన పరిశోధనలో భాగంగా 474 మందితో ప్రత్యేకంగా బతుకమ్మను ఆడించి ఆకట్టుకున్నందుకు 2019లో వంగాల శాంతికృష్ణుడు, వెంపటి శ్రావణిల కృషిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించారు. దీంతో తెలంగాణ బతుకమ్మకు ఓ అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయింది. తెలంగాణ బతుకమ్మ పండుగ చరిత్రలో ఇప్పటి వరకు ప్రపంచం గుర్తించని మరో అంశం కూడా ఉందని ఈ చారిత్రక పరిశోధన ద్వారా తెలుస్తోంది. జూన్ 2వ తేదీని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినంగా గుర్తించిందో కాకతాళీయమో దైవవశమో తెలీదు, కానీ బతుకమ్మ పండుగ ఆవిర్భావ చరిత్రలో ఆ జూన్ 2వ తేదీకి అదే ప్రాముఖ్యత ఉండడం విశేషం. వరంగల్ కు దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌటపల్లిలోనే బతుకమ్మ ఆవిర్భవించిందట. 2 దశాబ్దాల క్రితం నిజాం నవాబుల హయాంలో చౌటపల్లికి బొడ్రాయి వేస్తే అందుకు పూర్వం దాదాపు 400 ఏళ్ల క్రితం రుద్రమదేవి హయాంలో అక్కడ బతుకమ్మ పుట్టుకకు పూర్వరంగం ఏర్పడిందట. అడుగడుగునా రోమాంచితం చేసే బతుకమ్మ చరిత్రను గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఆనాటి ప్రజల సంప్రదాయాలు, విలువలు, అనుభవాలకు సంబంధించిన అనేక అంశాలు ప్రస్తుత ప్రజలకు అనుభవంలోకి వస్తాయంటున్నారు చరిత్ర పరిశోధకులు. తెలంగాణ ప్రజల మీద ఎంతో ప్రేమ కురిపించిన అమ్మవారు బతుకమ్మగా ఎలా ఆవిర్భవించింది? బతుకమ్మ ఆవిర్భావానికి ముందు రాణి రుద్రమదేవి హయాంలో ఏం జరిగింది? నిజాంల కాలంలో ఎలా విస్తరించింది? నిజాం ప్రభువులు ఏ విధంగా సహకరించారో ఈ స్టోరీలో చూద్దాం. కాకతీయ చక్రవర్తులు ఏకశిలా నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తున్న సమయంలో ఆమె సైన్యంలోని ఓ వీరుడు యుద్ధరంగంలో గాయాల పాలై బాధపడుతూ తిరిగొస్తున్న క్రమంలో ఇప్పుడు మనం చెప్పుకున్న చౌటపల్లి సమీపంలోనే గుర్రంపై నుంచి కూలిపోయి తుది శ్వాస విడిచాడట. ఆ వీరుని జ్ఞాపకార్థం రుద్రమదేవి అక్కడ ఆ వీరుని విగ్రహాన్ని స్మారకంగా చెక్కించిందట. అక్కడ చెరువును కూడా తవ్వించి ఓ గ్రామానికి కూడా పూనుకుందట. ఆ గ్రామం పేరు వీరునిపల్లె, చెరువు పేరు వీరుని చెరువుగా నామకరణం చేసిందట రుద్రమ.
రాణిగారి ఆదేశాల మేరకు అక్కడే చెరువు కూడా కొత్తగా ఏర్పడటంతో బతుకుదెరువు కోసం ప్రజలు వీరునిపల్లికి వచ్చేశారు. పంటలు పండించుకుంటూ వృత్తి పనులు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. కొంతకాలం పోయాక వీరునిపల్లెలో కలరా ప్రబలింది. ఈ కలరాను ఆ రోజుల్లో గత్తర అనేవారు. అది అంటుకుంటే ఊళ్లకు ఊళ్లే శ్మశానాలుగా మారిపోయేవి. ఏ విషయం తెలుసుకున్న రుద్రమ తాను పునాది వేసిన ఊరికి అలా ఎందుకైందో తెలియక ఆవేదన చెందింది. ఇలాగైనా ఆ ప్రాంతంలో ఓ ఊరు ఉండాలన్న పట్టుదలతో తన ఇష్టదైవమైన మల్లికార్జున స్వామిని ప్రార్థించి మరో ఊరు నిర్మాణానికి కూడా పూనుకుంది రుద్రమ. ఈ ఊరికి మల్లికార్జునపల్లె అని పేరు పెట్టింది. ఇక్కడ కూడా తొలుత బాగానే ఉన్నా కొన్నాళ్లు పోయాక మళ్లీ గత్తర ప్రారంభమైంది. ఊళ్ళోని కుటుంబాలన్నీ బంధువుల్ని కోల్పోయి జీవోత్సవాలుగా మారిపోతున్నారు. దీంతో రుద్రమ ఈసారి జ్యోతిష్య పండితుల్ని సంప్రదించి అక్కడ ఏం జరుగుతుందో పరిశోధించి చెప్పాలని ఆదేశించిందట. జ్యోతిష్య పండితులు ఆమూలాగ్రం స్టడీ చేసి ఆ ప్రాంతంలో అత్యంత విలువైన వజ్ర నిక్షేపాలు, చాలా విలువైన నల్లసరం శిలాగనులు ఉన్నాయని చెప్పారట. ఆ సంపదకు కాపలాగా అక్కడ ఏదో తెలియని అద్భుతమైన శక్తి ఉండి ఉంటుందని, అందుకే ఈ మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి అక్కడి నుంచి ప్రజల్ని తరలించాలని వారు సూచించారట. దీంతో రుద్రమ అక్కడున్న జనాన్ని వేరే ప్రదేశాలకు తరలి వెళ్లాలని, అక్కడ ఎవరూ ఉండరాదని ఆదేశించారట. దీంతో చాలా కాలం పాటు అక్కడ నిర్మానుష్య వాతావరణమే ఉండిపోయింది. వీరునిపల్లె, మల్లికార్జునపల్లెల్లో రుద్రమ హయాంలో తవ్వించిన చెరువులు ఉన్నందున అక్కడ పూర్తిగా సౌటమట్టి ఉన్నందున చుట్టుపక్కల గ్రామాల్లోని రజకులకు ఓ సౌకర్యంగా మారింది. దీంతో వారు బట్టలుతకడానికి ఈ చెరువులను ఆశ్రయించారట. దీంతో అక్కడ క్రమంగా మళ్లీ జనాల అలికిడి మొదలైంది. కాని ఎవరూ నివాసం మాత్రం ఉండటం లేదు. ఈ క్రమంలో ఓరుగల్లుకు చెందిన వంగాల రామయ్యాచార్యులు అనే విశ్వబ్రాహ్మణుడికి నిజాం సర్కార్ టంకసాలలో నాణాలు ముద్రించే కాంట్రాక్టు అప్పగించిందట. ఆ కాంట్రాక్టు అప్పగించింది ఆనాటి నిజాం నాసిర్ ఉద్దౌలా. రామయ్య చేసిన నాణాలకు ముగ్ధుడైన నాసిర్ ఉద్దౌలా ఆయనకు నచ్చిన చోట కావలసినంత భూమిని తీసుకుని వ్యవసాయం చేసుకుని సుఖంగా బతుకుమని ఈయన ప్రకటించాడు. తనకు అనువైన నచ్చిన భూమి కోసం వెతుకుతున్న క్రమంలో రామయ్యకు ఓరుగల్లు సమీపంలోని కొంకపాక శివారు నచ్చింది. ఆ ఊరి పాలకులు తక్కళ్లపల్లి వంశీకులు. వారి అనుమతితో కొంకపాక శివారులోనే ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవాలని రామయ్య సంకల్పించాడు. ప్రతిరోజూ వరంగల్ వెళ్లిరావటం కుదరదని భావించి తాను కూడా అక్కడే ఉన్నాడట రామయ్య. తనతో పాటు తన బంధువులు, గ్రామానికి అవసరమైన ఇతర వర్గాలు, కులాల వారిని రప్పించాడు. 1836 జూన్ 2వ తేదీన అందరి సమక్షంలో బొడ్రాయి వేశాడట రామయ్య. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జూన్ 2నే కావటం గమనార్హమంటారు చరిత్ర పరిశోధకులు. అయితే ఆ ప్రాంతమంతా సౌటమట్టి ఎక్కువగా ఉన్న కారణంగా దానికి చౌటపల్లె అని నామకరణం చేశాడు రామయ్య. ఇప్పటికీ ఆ పేరుతోనే ఊరు కొనసాగుతుండటం విశేషం. అయితే రుద్రమదేవి హయాంలోనే అక్కడ గత్తర ప్రబలిందని తెలుసుకుని ఈసారి అలా జరగకుండా చూడాలని రామయ్య మనసులో నిర్ణయించుకున్నాడు. ప్రజలంతా సుఖంగా ఉన్నారని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ గత్తర మొదలైంది. ప్రజలంతా రామయ్య చెప్తే వచ్చిన వాళ్లు కాబట్టి ఆయన ఇంటికి చేరుకుని బోరున విలపించారట. దీంతో ఎటూ పాలుపోని రామయ్య ఏం చెయ్యాలో తోచక తనకిష్టమైన దైవాలైన గాయత్రి, విశ్వకర్మలను ప్రార్థించాడట. అప్పుడు గాయత్రి అమ్మవారు కలలో కనిపించి, బిడ్డా రామయ్య, నీ తపన ఆరాటానికి మెచ్చాను. మీ గ్రామాన్ని అంటురోగాల బారి నుంచి కాపాడుతా. మీ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తా. అయితే అందుకు నీ కుటుంబం మాత్రం త్యాగం చేయాల్సి వస్తుంది. నీ వంశం కొనసాగుతుంది. నీ పిల్లల్ని మాత్రం వదులుకోవాల్సి వస్తుంది. అది ఎలా అనేది సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. అందుకు సిద్ధమేనా? ఒకవేళ నీవు అందుకు సిద్ధమైతే నీకొక పూజా విధానం చెప్తా. నీవు, నీ గ్రామ ప్రజలు ఆ పూజా విధానాన్ని కొనసాగించాలి అంటూ ఆ విధానాన్ని వివరించిందట గాయత్రీమాత. ముందుగా బతుకమ్మ తల్లి అవతారం విశ్వ సృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ పరమాత్ముల వారు, విశ్వ జనని అయిన గాయత్రీమాత, ఇరువురి ఆదేశానుసారము లక్ష్మీమాత, సరస్వతీమాత, గౌరీమాత ఈ ముగ్గురు తల్లులు ఏకమై త్రిశక్తి దేవతలుగా అవతరించిన అవతారమే బతుకమ్మ తల్లి పండుగ. ఆ అమ్మవారికి మనం చేసుకునేటువంటి పూజలు 9 రోజులు చేయాలి. భాద్రపద అమావాస్య రోజు మొదటి రోజుగా బతుకునిచ్చే బతుకమ్మ తల్లిగా గోధుమలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకుని ఈ పూజలు ప్రారంభించుకోవాలి. సంతానం లేని రామయ్యకు పిల్లలు కలగటం, వారు పోయినా కూడా తన వంశం నిలిచి ఉండటం అనే తాత్విక విషయాలు రామయ్యకు అర్థం కాలేదు.
అయినా అమ్మవారి ఆదేశాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. అమ్మ చేసిన పూజా విధానమే బతుకమ్మను కొలిచే పద్ధతిగా మారిపోయింది. పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి ఆ పేర్చిన పూలపై లక్ష్మీ, సరస్వతి, గౌరీమాతల ఏకరూప ప్రతిమను ప్రతిష్ఠించి 9 రోజులు నవధాన్యాలతో నైవేద్యాలు పెట్టాలని, అలా చేస్తే మీ ఊరికి, మీ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పిందట. పాత్ర కాని పాత్ర అంటే వెదురు తీగలతో అల్లిన షిబ్బి. ఇక ఎంగిలిపడని పూలు అంటే ఎవరూ ముట్టని పూలు. ఈ లోగుట్టు విప్పుకోవడానికి రామయ్య చాలా తాత్వికంగా ఆలోచించాడట. అప్పటి వరకు తంగేడు పూలను ఎవరూ పూజలో వాడరు, మహిళలు తలలో ధరించరు. అలాగే అది పువ్వుగా మారకముందు తుమ్మెదలు వాలనే సమయంలో మొగ్గగా ఉన్నప్పుడే తంగేడు పూలను తెంపుకురావాలని గుర్తించాడు. ఆ విధంగా అమ్మవారి పూజ కోసం ఏం చెయ్యాలో ఊరి ప్రజలందరికీ ఆదేశించాడట రామయ్య. గత్తర నుంచి తప్పించుకునేందుకు అమ్మను వేడుకుంటూ ఊరి ప్రజలంతా 1836 భాద్రపద అమావాస్య రోజున కొత్తగా షిబ్బులను అల్లుకుని తీసుకొచ్చి తంగేడు పువ్వులను పేర్చి ముగ్గురమ్మల మూర్తిగా కనిపించే గుమ్మడి పువ్వులోని మధ్య భాగాన్ని మధ్యలో ప్రతిష్ఠించి గ్రామం మధ్యలో ఆ పూల పేర్పును ఉంచి ముగ్గురమ్మల ఏకరూప ప్రతిమకు మొక్కుకున్నారట. అమ్మలారా, మాకు బతుకునివ్వండి, మేం బతకాలమ్మా, మమ్మల్ని బతికించండమ్మా, మాలో మీరై బతకాలమ్మా అంటూ అమ్మను వేడుకున్నారట. అలా వచ్చిందే బతుకమ్మ వేడుక. ఆ రోజు మొదలైన బతుకమ్మ పూజల తర్వాత అమ్మాయిలకు చాలా మందికి బతుకమ్మలుగా పేర్లు పెట్టుకున్నారు. 9 రోజులు అంటే ఆశ్వయుజ అష్టమి వరకు ఈ పూజ కొనసాగింది. రామయ్య ప్రారంభించిన ఈ బతుకమ్మ పూజతో గ్రామ ప్రజల కష్టాలు తీరాయి. గత్తర పూర్తిగా ఆగిపోయింది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు రోజుకొకటి చొప్పున నవధాన్యాలతో నైవేద్యాలు పెడుతూ వాయనాలు చెల్లించుకుంటూ ప్రజలంతా ఆనందంగా గడుపుతున్నారు. అప్పటి వరకు రామయ్యకు సంతానం లేదు. చాలా కాలానికి సంతానం కలిగింది. సంతానం కలగగానే ఆనాడు అమ్మోరు గాయత్రీమాత పెట్టిన కండిషన్ గుర్తొచ్చింది రామయ్యకు. అయినా అమ్మకు ఇచ్చిన మాట తప్పరాదని మనసులో నిశ్చయించుకున్నాడు. ముందుగా కొడుకు, ఆ తర్వాత కూతురు పుట్టారు. కొడుకు చంద్రశేఖరాచారి, కూతురు పేరు వీరుడమ్మ. రుద్రమదేవి వీరుని స్మారకార్థం పెట్టిన ఊరు పేరునే రామయ్య తన కూతురుకు పెట్టుకున్నాడు. కాలం సుఖంగా సంతోషంగా గడిచిపోతున్న క్రమంలో వారు పెరిగి పెద్దయి పెళ్లిళ్లు చేసుకుని డెలివరీ కోసం కోడలు అత్తవారింటికి, కూతురు రామయ్య ఇంటికి చేరుకున్నారు. అప్పుడు ఆశ్వయుజ మాసం సవితి నడుస్తోంది. అమ్మవారు రామయ్యకు కలలో కనిపించి, బిడ్డా, నీవు నాకిచ్చిన మాట చెల్లించుకోవలసిన సమయం ఆసన్నమైంది. నేను నీకు చెప్పినట్టు నీ వంశం కొనసాగుతుంది, కాని నీ సంతానం మాత్రం సమాప్తమవుతుంది అని గుర్తుచేసింది. ఈ క్రమంలో అనేక దైవీ ఘటనల నడుమ అత్తారింటికి వెళ్లిన చంద్రశేఖరాచారి అక్కడ అబ్బాయిని చూసుకుని ఆనందంతో తిరిగి వస్తుండగా గ్రామ శివారులోకి రాగానే కుప్పకూలిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అన్న శవాన్ని చూసిన చెల్లి వీరుడమ్మ కన్నీరు మున్నీరై గుండె పగిలి చనిపోయింది. ఆ విధంగా రామయ్య తన సంతానాన్ని బతుకమ్మ కోసం త్యాగం చేశాడు. వారికి పుట్టిన పిల్లలు మాత్రం మిగిలిపోయారు. చాలా ఏళ్లుగా బతుకమ్మ ఆడుతూ వస్తున్న చౌటపల్లి వాసులు ఈసారి 4 రోజుల తర్వాత రామయ్య ఇంట్లో జరిగిన ఘటనతో ఇక తాము బతుకమ్మ పూజ చెయ్యలేం అన్నారు. కాని రామయ్య అందుకు ఒప్పుకోలేదు. బతుకమ్మ పూజ జరగాల్సిందే, బతుకమ్మను పూజిస్తేనే మన ఊరికి బతుకు ఉంటుంది అంటూ ప్రజలను కన్విన్స్ చేశాడు. అయితే రామయ్య ఇంట్లో జరిగిన అరిష్టానికి గుర్తుగా 5వ రోజు బతుకమ్మ ఆడలేదు. దీంతో అది అరిష్టంగా కాలక్రమంలో అర్రెంగా మారిపోయింది. అది విడిచి మిగతా రోజులు బతుకమ్మను ఘనంగా కొలుస్తూ ప్రజలంతా తమ గుండెల్లో ప్రతిష్ఠించుకున్నారు. ఈ విధంగా బతుకమ్మ చరిత్ర ఊరూరా ఆనాటి నిజాం సంస్థానం అంతటా పాకిపోయింది. తాను ఈనంగా ఇచ్చిన భూమితో రామయ్య ఒక్కడే కాక ఒక ఊరిని స్థాపించుకుని ఆ ఊరి కోసం తన సంతానాన్ని కోల్పోయిన విషయం తెలుసుకుని ఆనాటి నిజాం ఎంతగానో బాధపడ్డాడట. రామయ్య పట్టుదలకు ఆనందం వ్యక్తం చేశాడట. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు జరుపుతారు. ఇదే సమయంలో జరుపుకునే బతుకమ్మ వేడుకలు తెలంగాణకే తలమానికం.
అటు దేశమంతా ఈ 9 రోజులు అమ్మవారి పేరిట నిష్టగా పూజలు చేస్తారు. బెజవాడ దుర్గమ్మ, తిరుమల వెంకన్న, శ్రీశైల మల్లన్న వంటి ప్రముఖ దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ సమయంలో పూజలందుకునే దేవతామూర్తులను దర్శించడానికి భక్తులు అదృష్టంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసం ప్రారంభంలో వచ్చే 9 రోజులు అత్యంత పవిత్రమైనవిగా, అత్యంత శక్తివంతమైన రోజులుగా పండితులు చెబుతారు. దసరాకు ముందుండే రోజుల్లో అమ్మవారి అలుపులేని పోరాటమే చెడుపై విజయం సాధించేలా చేసిందని, అందుకని ఈ రోజుల్లో నిష్ఠగా ఉండే ఎవరికైనా విజయాలు వశమవుతాయంటారు. ఈ క్రమంలో కొన్ని శతాబ్దాల క్రితం తెలంగాణలో బతుకమ్మ ఆవిర్భవించడం అనేది అక్కడి అమ్మవారి రూపంగా గుర్తించిన ప్రజానీకం పూల రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఈ బతుకమ్మ ఆట కేవలం మహిళలకు సంబంధించింది మాత్రమే కాదు. మహిళలు పేర్చే బతుకమ్మ కోసం పూలు కోసుకొచ్చేది పూర్తిగా పురుషులే. ప్రతి చెట్టులో, ప్రతి పువ్వులో భక్తులంతా అమ్మవారి రూపాలని దర్శిస్తారు. ఇక తొలి రోజుల్లో అమ్మవారి పాటలకే పరిమితమై ఉండగా, ఆ తర్వాతి కాలంలో కుటుంబ కష్టాలు, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, జీవితంలో ఒడిదుడుకులు, సీతారాముల పాటలు, మహాభారతంలోని గాథలు వంటి వాటికి చోటు దక్కింది. దీంతో ఈ బతుకమ్మ పండుగ ప్రజల జీవితాలలో విపరీతంగా పెనవేసుకుంది. ఇక బెజవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మకు నవరాత్రి ఉత్సవాలు 15వ తేదీన మొదలవుతున్నాయి. 23వ తేదీతో ముగుస్తున్నాయి. దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ఈ 9 రోజుల్లో తిథులను అనుసరించి అమ్మవారిని అలంకరణ చేయడం ఇక్కడ వస్తున్న సంప్రదాయం. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని తొలి రూపంలో చండీదేవిగా అలంకరిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మొత్తం 10 అలంకరణల్లో అమ్మవారు దర్శనమిస్తారు. 9 రోజుల్లో చివరి రోజున అమ్మవారిని 2 రూపాల్లో అలంకరిస్తారు. 15న బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 16న గాయత్రి దేవిగా అలంకరిస్తారు. 17న అన్నపూర్ణ దేవిగా, 18న మహాలక్ష్మి దేవిగా, 19న మహాచండీ దేవిగా, 20న మూల నక్షత్రం రోజున సరస్వతి దేవిగా, 21న లలిత త్రిపుర సుందరి దేవిగా, 22న దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఉత్సవాల చివరి రోజున ఉదయం మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. మూల నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా 14వ తేదీ నుంచే అష్టదళ పద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఓంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపేశారు. బ్రహ్మోత్సవాలు 15వ తేదీ నుంచి 23 వరకు నిర్వహిస్తున్నారు. శ్రీవారికి అక్టోబర్ 19న గరుడ వాహనం, 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణరథం, 23న చక్ర స్నానం జరుగుతాయి. ఉదయం వాహన సేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహిస్తారు. గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు తిరుచుపై ఊరేగుతారు. రాత్రి పెద్ద శేష వాహన సేవ ఉంటుంది. రెండో రోజు ఉదయం 5 తలల చిన్న శేష వాహనంపై, రాత్రి వీణాపాణి హంస వాహనం పైన సరస్వతీమూర్తి అవతారంలో స్వామి దర్శనమిస్తారు. ఇలా నవరాత్రుల్లో రోజుకో వాహనంపై శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి తరింపచేస్తారు. అటు శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామికి సైతం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఈ నవరాత్రుల్లో వేరువేరు అవతారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ 9 రోజులు భక్తులు ఎంతో నిష్ఠగా అమ్మవారి అవతారాలను స్మరించుకుంటూ ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడుతారని పండితులు ఘోషిస్తున్నారు.